కాంగ్రెస్ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర భైంసాలో ప్రారంభమైంది. ఏఐసీసీ ప్రోగ్రాం అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో యాత్ర సాగుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీఏసీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదరి రాజనరసింహ యాత్రలో పాల్గొన్నారు. కుబీర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం తెచ్చుకుంటే నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్కు, నిధులు కేసీఆర్ కుటుంబానికి పోతున్నాయని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్ల బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడలేదు, కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం బాగా ఉపయోగపడిందన్నారు. రేవంత్ రెడ్డి యాత్రకి ముఖం చాటేసిన సీనియర్స్ అంతా మహేశ్వర్ రెడ్డి యాత్రలో పాల్గొనడం గమనార్హం. సరస్వతి దేవాలయం దగ్గర ట్రిపుల్ పెడితే నిస్సిగ్గుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు నెలల పాటు నిరాదీక్ష చేస్తుంటే ఎంత సిగ్గుచేటు! ఇక్కడ ఎమ్మెల్యేకి, ఎంపీకి, ప్రభుత్వాలకు అని చెప్పి మనం చేస్తున్నా. మిత్రులారా, ఈ రోజు ప్రారంభమైన తెలంగాణ కాంగ్రెస్ పోరు యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమై ప్రజల పక్ష పోరాటానికి ముందుకు పోతున్నాము. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దిగ్విజయంగా కొనసాగి దాని ఫాలో అప్ గా హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం భాగంగా ఈ పోరు యాత్ర నిర్వహించబడుతుంది. రాహుల్ గాంధీ సందేశాన్ని ఊరుగా తీసుకుపోవడానికి, బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు వెంటగట్టడానికి రాబోయే కాంగ్రెస్